అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించబోమని జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలన్న ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆదేశించారు. ప్రజలు వారి సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం లభిస్తుంది అనే ఆశతో ఎండలను సైతం లెక్కచేయక సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సమస్యలపై అర్జీలను సమర్పిస్తున్నారని అన్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ ప్రజల నుంచి 162 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 63, పోలీసు శాఖకు 26, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 14, సర్వే 8, విద్య 7, ఉపాధి కల్పన 6, పంచాయతీరాజ్ 4, వైద్య 4, విద్యుత్ 3, జలవనరులు 3, ఆర్డబ్ల్యూఎస్ 3, బీసీ వెల్ఫేర్ 3, పౌర సరఫరాలు 3, దేవాదాయ 2, మార్కెటింగ్ 2, రిజిస్ట్రేషన్ 2, హౌసింగ్, స్కిల్ డెవలప్మెంట్, విభిన్న ప్రతిభావంతులు, ఎక్సైజు, మెప్మా, వ్యవసాయం, కోఆపరేటివ్, కార్మిక శాఖలకు సంబంధించిన ఒక్కొక్క అర్జీతో కలిపి మొత్తం 162 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ అర్జీల స్వీకరణలో డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం, డిఆర్డీఏ పీడీ పిఎన్బి నాంచారావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావేదిక ద్వారా వెలుగు చూస్తున్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. ముఖ్యంగా డబ్బుతో ముడిపడని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రను కలిసి అర్జీలను అందించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించిన కమిషనర్ సంబంధిత అధికారులతో కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న సమస్యలన్నింటినీ పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా పెన్షన్ల కోసం అర్జీలు వచ్చాయని, ఇంకా గృహ నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని అర్జీలు అందాయన్నారు. సమస్యలు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కమిషనర్ వివరించారు. ప్రతి వారం సోమవారం మనం చేస్తున్న పీజీఆర్ఎస్ ప్రోగ్రాం సంబంధించి ఈ వారం కూడా వీఎంసీలో పీజీఆర్ఎస్ నడపడం జరిగింది. ఇప్పటిదాకా వీఎంసీ పరిధిలో దాదాపుగా 1000 అప్లికేషన్స్ రావడం జరిగింది. అన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లియర్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ 53 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 11 వితిన్ ఎస్ఎల్ఏ తప్ప అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, అంటే సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా ఇష్యూ ఉంటే అది ఒకటి. తర్వాత ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్, అలాగనే పెన్షన్ సంబంధించి ఇష్యూస్ కొన్ని రావడం జరిగింది. ఇవన్నీ కూడా కన్సర్న్ హెచ్ఓడీస్కి టైఅప్ చేస్తూ వీళ్ళందరూ కూడా డైరెక్ట్లీ ఆ పిటిషనర్ ఎక్కడ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఆ లొకేషన్కి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఏవి కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా ప్రాబ్లమ్స్ చేయాలని మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగనే ఏదైనా సమస్య రీఓపెన్ చేస్తే వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా కన్విన్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్సెప్ట్ ఫర్ ఫినాన్షియల్ ఇష్యూస్ తప్ప, అదర్ ఇష్యూస్ ఆర్ కోర్ట్ ఇష్యూస్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా సాటిస్ఫాక్షన్ చేయడానికి ఎంటైర్ యంత్రాంగం సిద్ధంగా ఉందని నేను చెప్పడానికి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరం కలిసి కృషి చేయాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనివ్వటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చునని, అందువల్ల గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అనేక మహిళా సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. పింఛను పథకం, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, మహిళలకు పౌష్టిక ఆహారం ఇచ్చే పథకాలను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని అన్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం హాలులో పౌష్టికాహార పక్షోత్సవం సభ జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటుగా కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఈ సభలో పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన 45 మంది గర్భిణీలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ తన సొంత నిధులతో వీరికి సీమంతాలు నిర్వహించారు. చీరలు, జాకెట్లు, పండ్లు, పూలతో పాటుగా
ఒక్కొక్క గర్భిణికి 1000 రూపాయల నగదును కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బంది ప్రతి గర్భిణి దగ్గరకు వెళ్లి వారు ఆరోగ్యపరంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోషక్ పక్వాడా పేరుతో ప్రత్యేకంగా తల్లులు పౌష్టికాహారం ఏ విధంగా తీసుకోవాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తున్నారన్నారు. సాధారణ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆపరేషన్ చేయటం ద్వారా జరిగే నష్టాలపై కూడా అవగాహన కల్పించడం సంతోషమన్నారు. చక్కటి బిడ్డకు జన్మనివ్వటం వల్ల గర్భిణీలకే కాకుండా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. గర్భిణీ స్త్రీలంటే మరి వాళ్ళని చూసిన పుణ్యం. ఒక తల్లి బిడ్డని మోస్తా ఉంది అంటే ఆ తల్లి పవిత్రమైన తల్లి, ఒక మాతృత్వం. ఇలాంటి మంచి కార్యక్రమానికి తప్పదు, అవసరమైతే నేను ఇంకో రోజు పోస్ట్ పోన్ చేసుకుందాం అని చెప్పి నేను ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మనసులో అనుకుని అప్పుడు మరలా ఫోన్ చేయించాను. అందుకే నేను ఇందాక ఆవిడ అబద్ధం చెప్పారని చెప్పడానికి ఇవన్నీ చెబుతున్నాను అనమాట. మీ అందరికీ కూడా ఎంతో మంది తల్లులు ఉన్నారు, ఇక్కడ కొత్తగా తల్లు అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇందాక డాక్టర్ గారు కిన్నెర గారు చెప్పారు, మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఇందాక మంగమ్మ గారు చాలా విషయం చెప్పారు. మరి ఇవాళ ప్రత్యేకంగా ఆవిడ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇది ఆ పుణ్యమైన కార్యక్రమం కాబట్టి ఇద్దరు ఉండి చేస్తే బాగుంటుందని. దానికంటే కూడా ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్ ఇందాక మంగమ్మ గారు చెబుతా ఉన్నారు. ఈ మిల్లెట్లు ఇవన్నీ కూడా మన జిల్లాలోకి ప్రవేశపెట్టి వీటిని ప్రతి తల్లి వాడాలని చెప్పి ఊరూరా తిరిగి జిల్లా పరిషత్ చైర్మన్ ఊరూరా తిరిగి ప్రచారం చేశారని నాకు అంత చెప్పారుగా. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్, ఫైబర్ వంటివి ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు. గర్భిణీలు చిరుధాన్యాలను ఎక్కువగా తినాలని, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే గర్భిణీలు మంచి పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనివ్వవచ్చని చెప్పారు. కానీ ఆ రోజున మనకి గతం తలుచుకుంటే ఆ రోజున తిండి అనేది దొరికేది కాదు. మనకు కేవలం ఒక్క పంటే పండేది, ఆ వరి ధాన్యం పండించేవారు. రెండో పంట పండేది తక్కువ నీరు, అంటే రెండో పంటకి నీరు అందేది కాదు. తప్పనిసరిగా అతి సహజంగా మిల్లెట్లు, చిరుధాన్యాలని పండించే సమాజం ఆ రోజున ఉండేది. కాబట్టి ఆ రోజున గురజాడ అప్పారావు గారు మరి తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలగాడే మనిషోయ్ అని చెప్పారు. ఆ రోజున తిండి దొరికేది కాదు. కాబట్టి మనకి ఈ రోజున అత్యధికంగా ఆహార భద్రతా క్రమంలో విపరీతంగా వరిని పండించి ఆ వరిని అందరికీ తినిపించటం మూలంగా కండ కలగటం లేదు, కొండలు పెరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎవరిని చూసినా కూడా ఒబేసిటీ ఈ రోజున. మహిళా పోలీసు సిబ్బంది చాలా క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తూ ఉంటారని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే 24/7 365 రోజులు నిరంతరం పోలీసు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అటు వృత్తి ధర్మం, ఇటు కుటుంబ బాధ్యతలు నడుమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించారని, అందుకే మహిళా పోలీసులకు ఉచితంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని చెప్పారు. నిత్యం విధులు నిర్వహిస్తూ పని ఒత్తిడిలో పడి తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేస్తుంటారు మహిళలు. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తిన నిరంతరం ఉద్యోగుల్లో కష్టపడుతున్న మహిళా పోలీసులకు ఉచితంగా మెడికల్ క్యాంపును నిర్వహించాలనే మంచి ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు సూచనల మేరకు ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ కేవీ నర్సయ్య ఆధ్వర్యంలో కానూరులోని టాప్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. నగరంలోని మహిళా పోలీసు సిబ్బందికి ఉచితంగా గర్భస్థ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మొదలైన 10 రకాల స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించడం జరుగుతోంది. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సురక్షా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కేజీవి సరిత, ట్రైనీ ఐపీఎస్ మనీషా, ఏసీపీ స్రవంతి రాయ్, ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ కేబీ నరసయ్య, టాప్ స్టార్ హాస్పిటల్ ఎండీ తాతినేని శ్రీనివాస్, హాస్పిటల్ డాక్టర్స్ మరియు 200 మంది మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ
ముఖ్యంగా ఈరోజు టాప్ స్టార్ యాజమాన్యం ముందుకొచ్చి మహిళా పోలీసు సిబ్బందికి ఇచ్చిన ఒక గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. మహిళా పోలీసు సిబ్బంది చాలా క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తుంటారు. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే 365 రోజులు నిరంతరం నిమగ్నమై పోలీసు విధులు నిర్వహిస్తున్నారు. మహిళా సిబ్బందికి సమయం లేని సమయంలో మీరు గర్భస్థ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మొదలైన 10 రకాల స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించడం అనేది చాలా సంతోషకరమని తెలిపారు. సురక్షా కమిటీ కన్వీనర్ కేవీ నరసయ్య చొరవ తీసుకుని మహిళా పోలీసుల కోసం ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా సురక్షా కమిటీ చాలా వినూత్నంగా ముందుకు పోతోందన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ప్రజల్లో ఒక సేఫ్టీ కల్చర్ని రూపొందించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ అవకాశాన్ని నగరంలోని ప్రతి ఒక్క మహిళా పోలీసు సిబ్బంది వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు టాప్ స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం మహిళా పోలీస్ సిబ్బందికి ఈరోజు ఒక ఉదారంగా అన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కావచ్చు, మిగతా బ్లడ్ టెస్టులు కావచ్చు అన్నీ కూడా చేయించడానికి ఈరోజు ముందుకు వచ్చిన దానికి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా నిర్వహించిన దానికి మా సురక్షా కన్వీనర్ శ్రీ నర్సయ్య గారిని కూడా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడే మన ఆంజనేయులు గారు పోలీస్ సిబ్బందికి క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వడానికి కొంత దాతృత్వంతో ముందుకు వస్తామని చెప్పారు. ఎందుకంటే పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది విస్తృతమైన సేవలు అందిస్తుంటారు. ఒకవైపున కుటుంబం, మరొక వైపున 24/7 365 డేస్ ఉద్యోగం ఉన్న క్రమంలో వారు చాలా ఒత్తిడికి గురవుతుంటారు. సో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కొంత స్క్రీనింగ్ అనేది చేసుకోవడం అవసరం. కొంత హెల్త్ పట్ల కొంత జాగరూకత ఉండడం అవసరం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాము. సో ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారం అందించిన టాప్ స్టార్ ఎండి గారు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వారి యాజమాన్యాన్ని కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా టాప్ స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ తాతినేని శ్రీనివాసు, సురక్షా కన్వీనర్ నర్సయ్య మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపులో సోనో మెమోగ్రఫీ, పాప్స్మియర్, బీపీ, షుగర్, ఈసీజీ, సిబిపి, సియుఈ, ఆర్ఎఫ్టి, ఆర్బిఎస్, అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నట్లు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్, మహిళా సిబ్బంది మొత్తానికి, నాట్ ఓన్లీ కానిస్టేబుల్స్ లైక్ డీసీపీ గారు కూడా ఆ స్టేజ్ నుంచి అందరూ టాప్ స్టార్ మంచి సర్వీసెస్ వాళ్ళకి క్యాన్సర్ రిలేటెడ్, లేకపోతే అబ్డామిన్ ప్రాబ్లమ్స్, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, మొత్తం దానికి సంబంధించిన హెల్త్ చెకప్ అంతా నర్సయ్య గారి ఆధ్వర్యంలో సురక్షా కమిటీ కన్వీనర్ నర్సయ్య గారి ఆధ్వర్యంలో మేము చేయడానికి నిశ్చయించాము. దానికి సిపి కమిషనర్ రాజశేఖర్ బాబు గారు వచ్చి దానికి మాకంతా సపోర్ట్ చేసి అందరినీ ఒక గ్యాదర్ చేసి తీసుకురావటం వలన మేము నెక్స్ట్ 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయదలుచుకున్నాం, వాళ్ళకి వాళ్ళ సమయాన్ని అవకాశాన్ని బట్టి. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు సురక్ష తరపున మొట్టమొదటి పోలీస్ మెగా మెడికల్ క్యాంప్ పెట్టామండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ టెస్టులు అందరూ చేయరండి. మన తాతినేని శ్రీనివాస్ గారు మానవతావాది, ఆయన చేస్తానండి, 5,000 రూపాయలు కాదు 6,000, 10,000 చేద్దాం, తీసుకురండి సార్ అన్నారు. మా సిపి గారు చెప్పాం, ఆయన అన్నారు ఓకే ప్రొసీడ్ అన్నారు. ఆయన చెప్పండి ఏం చేయలేము, ఆయన అంతా వెనకమల ఉండి చేస్తున్నారు, బాగా ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నింటికి. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి 10 రోజులకు పెడతాం. పోలీస్ మెగా మెడికల్ క్యాంపులే కాకుండా అందరికీ పెడతాం, విలేకరులకు కూడా పెడదాం అనుకుంటున్నాం 15 రోజుల్లో లేడీస్కి. ఎందుకంటే ఇది క్యాన్సర్కి లేడీస్ ముఖ్యం అండి, వాళ్ళకి చాలా డేంజర్గా ఉంది. అందుకని తర్వాత మళ్ళీ విజయవాడలో డైరీకి, అలాగే మన ఏఆర్ పోలీస్కి ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాంప్ పెడతాం. ప్రజా సమస్యలను గాలికి వదిలి విహారయాత్రల పేరిట వైసీపీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు లేవంటున్న పాలకపక్షం కార్పొరేటర్లకు ల్యాప్టాప్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు హాజరై పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించడం లేదన్నారు. ఏప్రిల్ 1వ తేదీన చెల్లించాల్సిన జీతాలు 21వ తేదీ
తేదీ దాటుతున్నా అందకపోవడంతో కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే వివిధ అభివృద్ధి పనులు పెండింగ్లో ఉండిపోయాయని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు లేని సమయంలో వైసీపీ పక్షం విహారయాత్రలకు బయలుదేరడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ టీడీపీ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని ఆయన ధ్వజమెత్తారు. సమాధానం లేని పరిస్థితి, మరి ప్రజల సొమ్ముతో విహారయాత్రలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అటు అధికారులు ఉన్న వైసీపీ కానీ మరి రాష్ట్రంలో అధికారులు ఉన్న టీడీపీ కానీ ఆలోచించాలి. ప్రజలు మనకి సేవ చేయమని అవకాశం ఇచ్చారు, ప్రజల సొమ్ముతో జలసాలు చేయమని కాదు. అలాగే ల్యాప్టాప్ల విషయం కూడా విజయవాడ నగరపాలక సంస్థ 64 లక్షల రూపాయలతో ఒక్కొక్క కార్పొరేటర్కి ₹1,00,000 సుమారుగా ల్యాప్టాప్లకి కూపన్లు ఇచ్చారు. ఈ ల్యాప్టాప్ల విషయంలో మరి వైసీపీ టీడీపీ రెండు కూడా ఒకే మాట ఒకే బాటగా ప్రజల సొమ్ముని స్వాహా చేసేదానికి ముందుకెళ్లారు. సిపిఎంగా మేము మాత్రం ఈ ల్యాప్టాప్లు ప్రజల సొమ్ముతో ల్యాప్టాప్లు మాకు వద్దని తిరస్కరిస్తూ కమిషనర్ గారికి మేము లేఖ కూడా అందించడం జరిగింది. ఈ రకంగా విజయవాడ నగరంలో కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఈరోజు వైసీపీ పరిపాలన కొనసాగడం బాధాకరం. కృష్ణా నదీ తీరంలో రిటైనింగ్ వాల్ నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్య జటిలంగా మారుతోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. నగరంలో దోమల బాధ, డీసిల్టింగ్ పనులపై అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని అన్నారు. అధికారులు స్పందించని పక్షంలో కార్యాచరణకు సన్నద్ధమవుతామని ఆయన స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రను కలిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనిపూడి కాశీనాథ్, తూర్పు నగర కమిటీ ప్రతినిధి పుప్పాల కృష్ణ తదితరులు నగర ప్రజల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో సమస్యల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రిటైనింగ్ వాల్ పక్కనే నివాసితులకు భూగర్భ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని పలుమార్లు దృష్టికి తెచ్చినా ఇప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. అలాగే వారికి ఇంటి కప్పు మార్చుకునేందుకు అనుమతి కూడా ఇవ్వడం లేదన్నారు. నగరంలో దోమల బెడద తీవ్రమైన చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశామని, సమస్యలపై స్పందించిన పక్షంలో కార్యాచరణకు సన్నద్ధమవుతామని కాశీనాథ్ స్పష్టం చేశారు. పూర్తిగా నిర్మూలన కాకపోయినా కనీసం కొంతైనా వెసులుబాటు ఉండాలి, కానీ ఆ వెసులుబాటు కూడా లేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. అందుకని దోమల నివారణ మీద, అలాగే మూడో సమస్య అక్కడ ఉన్నటువంటి రూఫ్ కన్వర్షన్ అని చెప్పనేటువంటిది ఇళ్ల కప్పులు మార్పిడి కోసం. మీరు ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టారు, పట్టాలు ఇవ్వాలి, అక్కడ ఇళ్ళు తొలగించేటువంటి ప్రసక్తే లేదు, ప్రశ్నే లేదు. అయినా రూఫ్ కన్వర్షన్కి ఏసీ షీట్లు రేకులు వేసుకుని ఎంతకాలం అక్కడ భరించగలిగి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని రూఫ్ మార్పిడికి అనుమతించమని చెప్పని అడుగుతున్నాం. మీరు లోన్ ఇస్తే మంచిదే, మీరు లోన్ ఇవ్వకపోతే ఆ చిన్న చిన్న రేకులు తీసేసి ఆ ఇళ్ళల్లో ఈ ఇళ్ల నిర్మాణం పైన రూపు స్లాబులో ఏదో ఇంకేదన్నా మార్చుకోవటానికి అనువుగా అనుమతించమని చెప్పని అడుగుతున్నాం. ఆంధ్ర హాస్పిటల్స్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ క్యాంపును నిర్వహించినట్లు ఆంధ్ర హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఇచ్చే వ్యాక్సిన్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని, ఈ వ్యాక్సిన్ను బాలికలకు, మహిళలకు ఉచితంగా వేసినట్లు చెప్పారు. విజయవాడలోని ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో హెచ్పివి వ్యాక్సిన్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు, చీఫ్ ఆఫ్ ఫీటల్ మెడిసిన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి పద్మ పాల్గొన్నారు. వ్యాక్సిన్ క్యాంపును ప్రారంభించి బాలికలు, మహిళలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్యాంపును మహేష్ బాబు ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్లో నిర్వహించామన్నారు. 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు బాలికలకు 2 డోసులు మరియు మహిళలకు 3 డోసులు చొప్పున ఇవ్వనున్నారని అన్నారు. ఒక్కొక్క డోస్ ఖరీదు ₹2,000, మొత్తానికి ఒక్కొక్కరికి ₹6,000 ఖర్చు చేయనున్నారని చెప్పారు. 40 లక్షల ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఈ క్యాంపును నిర్వహిస్తున్నామన్నారు. మహిళలలో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యమైనదని, దానిని నివారించడానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని తెలిపారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డీటెయిల్స్ పద్మ గారు మాట్లాడతారు. సర్వైకల్ క్యాన్సర్
అంటే ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ది కామన్ క్యాన్సర్స్ సో వీ సీ అనమాట. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. అది 9 years ఏజ్ గ్రూప్ నుంచి 45 years ఏజ్ గ్రూప్ వరకు వేయచ్చు అనమాట. 9 to 14 years ఏజ్ గ్రూప్ అయితే కనుక 2 doses వేయాలి. 14 దాటిన దగ్గర నుంచి 45 years ఏజ్ గ్రూప్ అయితే కనుక 3 doses వేయాల్సి వస్తుంది. అది ఆంధ్ర హాస్పిటల్స్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంబీ ఫౌండేషన్ ఉంది కదా, ఎంబీ ఫౌండేషన్ వాళ్ళ సపోర్ట్తో సో వీఆర్ గివింగ్ దిస్ ఫ్రీ వ్యాక్సినేషన్ అనమాట. ఇది గవర్నమెంట్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్లో లేదు. ఇది ఒక్కొక్క వ్యాక్సిన్ డోస్ కాస్ట్ వచ్చేసరికి 2000 రూపీస్ అవుతుంది. టోటల్గా 3 doses వచ్చేసరికి 6000 రూపీస్ అవుతుంది పర్ పర్సన్. వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 98% వాళ్ళు ఒక్క స్కూల్ వ్యాక్సినేషన్ ద్వారా, స్కూల్స్ని వ్యాక్సినేషన్ పూర్తిగా చేయటం ద్వారా 98% అచీవ్ చేశారు. అంటే మనం చేయగలం, అసలు అదో పెద్ద డిఫికల్ట్ టార్గెట్ కాదు. సో మనం అవేర్నెస్, అందరికీ అవగాహన కల్పించాలి. ఇలాంటిది అనేది ఒక క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉంది, ఇంత కామన్, ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ చనిపోతూ ఉంది, దాన్ని వ్యాక్సిన్ వల్ల నివారించవచ్చు అనేది. సో స్కూల్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, ఇలా హాస్పిటల్స్ కానీ లేకపోతే ఈ డొనేషన్స్ వచ్చిన దాని వల్ల ముందుకొచ్చే ఈ ఫౌండేషన్స్, ఆర్గనైజేషన్, చారిటబుల్ ఆర్గనైజేషన్స్ వల్ల వీళ్ళందరూ, తర్వాత ఏంటంటే ఈ కాస్ట్ ఎక్కువ ఉండటం వల్ల యూనివర్సల్గా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వస్తుంది. అది కూడా గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడికి దూరంగా ఉండాలని ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లపనేని సత్యనారాయణ కోరారు. ఉయ్యూరు పట్టణంలో జరిగిన సామాజిక సీమంతలు కార్యక్రమానికి చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుఖప్రసవం అయ్యే విధంగా వ్యాయామాలు చేయాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. పోషణ్ పక్వాడా పేరుతో నిర్వహిస్తున్న సామాజిక శ్రీమంతాల కార్యక్రమం ఉయ్యూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు లక్ష్మీ బూరెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సామాజిక శ్రీమంతాల కార్యక్రమానికి నగర పంచాయతీ తరపు నుండి పసుపు కుంకుమలు బాలింతలకు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. సుఖప్రసవం అయ్యే విధంగా వ్యాయామాలు చేయాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలని వారు పేర్కొన్నారు. పోషణ్ పక్వాడా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన ఉయ్యూరు నగర పంచాయతీలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి కొండంత బిడ్డల్ని కనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐసిడిఎస్ ప్రాజెక్టు తరఫున పోషక పక్షోత్సవాలలో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన గర్భిణీ స్త్రీలకు మంతాలు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సారే అవన్నీ కూడా ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళకి పోషకాహార పదార్థాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పోషకాహార పదార్థాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలని, సుఖప్రసవం జరగాలని అందరినీ కూడా దీవించి ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. చెప్తున్నాను, చక్కగా మంచి ఆహారం ఇచ్చి, మనం మాంసాహారంలో ఉందనుకుంటాము పోషకాలన్నీ, కానీ ఆకుకూరలు పప్పు ధాన్యాల్లో చాలా చక్కగా బాగా ఈ గర్భవతులకి పెట్టి సుఖప్రసవం అయ్యి వాళ్ళు అందరూ కూడా మరి తల్లి బిడ్డలతో క్షేమంగా సుఖప్రసవం జరగాలని అందరూ వేలకు వేలు పోసి మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో పోషించుకుంటున్నారండి పురుళ్ళు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. వారికి చక్కగా వారు నెల చెకప్లకి వెళ్తా వాళ్ళు ఏమేం జాగ్రత్తలు చెప్తున్నారో చక్కగా తీసుకొని చక్కగా ప్రసవం వరకు అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు చక్కగా చూస్తున్నారు. ఒక ఉదాహరణ, మరి మా అమ్మాయి కూడా అక్కడే ప్రసవించడం జరిగింది, 2 కారింపులు అక్కడే పోయించడం జరిగింది. సీనాప్స్ ఒలింపియాడ్ ద్వితీయ వార్షిక అవార్డుల ప్రధాన కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. 50 స్కూల్స్ నుంచి ఆల్ ఇండియా టాపర్స్ హాజరయ్యారు. వారికి అవార్డులను ప్రదానం చేశారు. టాప్ ర్యాంకర్లను అభినందించడంతో పాటు వారికి సహకరించిన అకాడమిక్ టీంకు, ప్రిన్సిపల్కు పాన్ ఇండియా సీనాప్స్ లీడ్ నరేంద్ర కుమార్ అభినందనలు తెలిపారు.
సినాప్స్ ఒలింపియాడ్ తరపున 2వ వార్షిక అవార్డుల ప్రధాన కార్యక్రమం బెన్ సర్కిల్ సమీపంలోని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం హాలులో జరిగింది. సౌత్ కోస్టల్ జోన్స్ అన్నీ కలిపి ఆల్ ఇండియా టాప్ 10 మెరిట్ ర్యాంకు విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినాప్స్ లీడ్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ 50 స్కూల్స్ నుంచి ఆల్ ఇండియా టాపర్స్ను పిలిచి వారికి అవార్డులు ఇస్తున్నామని అన్నారు. 2వ ఏడాది తాము ఈ వార్షిక అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ రీజియన్లో ఇది మొదటి వార్షికోత్సవం అని చెప్పారు. ఈ సందర్భంగా టాప్ ర్యాంకర్లను అభినందించడంతో పాటు వారికి సహకరించిన అకాడమిక్ టీంకు, ప్రిన్సిపల్స్కు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సినాప్స్ ఒలింపియాడ్ తరపున 2nd యాన్యువల్ అవార్డింగ్ సెరమనీ విజయవాడ లొకేషన్లో సౌత్ కోస్టల్ జోన్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేసి ఆల్ ఇండియా టాప్ 10 మెరిట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ అవార్డింగ్ సెరమనీ కండక్ట్ చేస్తున్నాం. విజయవాడ బెన్ సర్కిల్ లారీ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో ఇక్కడ సుమారుగా ఒక 50 స్కూల్స్ నుంచి ఆల్ ఇండియా టాపర్స్ని మేము గ్యాదర్ చేసి అవార్డింగ్ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాం. ఇది 2nd ఇయర్ అనమాట మేము యాన్యువల్ అవార్డింగ్ కండక్ట్ చేయడం విజయవాడ రీజియన్లో వచ్చేసి ఫస్ట్ టైము. ఈ సందర్భంగా ఆల్ ద టాప్ ర్యాంకర్స్ అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేసిన అకాడమిక్ టీమ్ని, మేనేజ్మెంట్ని, ప్రిన్సిపల్స్ని, ముఖ్యంగా ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేయబడ్డారో ఇక్కడికి నియర్లీ 125 స్టూడెంట్స్ని ఇన్వైట్ చేశాము. ఆల్ ద స్టూడెంట్స్ని కంగ్రాచులేట్ చేస్తూ అండ్ కమింగ్ ఇయర్స్లో కూడా మోర్ అచీవ్మెంట్స్ జరగాలని చెప్పేసి అండ్ ఐ విల్ కంగ్రాచులేట్ ఆల్ ద సపోర్టింగ్ స్టాఫ్ ఫ్రమ్ ద నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. అనంతరం R&D హెడ్ వాణి చౌదరి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలపై నమ్మకంతో తమకు సహకరిస్తూ మద్దతునిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు రోజుల్లో కూడా ఇదే సహకారాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. సినాపు పరీక్షకు 10,000 మంది విద్యార్థులు పాల్గొంటే సౌత్ కోస్టల్ నుంచి 746 మంది విద్యార్థులు ప్రతిభ కనపరిచారని అన్నారు. ఇది గొప్ప విజయమని చెప్పారు. Now here we are conducting Synapse awarded function at Vijayawada. So this program is successfully conducting because of the students are achieved out of around 10,000 students are participated. In that 746 students are achieved from South Coastal for Synapse competitions. So this is very achievement. Firstly, I would like to congrats all the Synapse, those who are achieved, the students. So congratulations dear students. So all the very best. కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఫాతిమా, ఏజీఎం మురళీకిషోర్, ఏజీఎం రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యేనని బీఎస్పీ నాయకురాలు దేవమణి స్పష్టం చేశారు. క్రైస్తవులకు బీఎస్పీ పార్టీ అండగా ఉంటుందని, క్రైస్తవులు తమ పార్టీని ఆదరించాలని దేవమణి కోరారు. ఉయ్యూరులో బీఎస్పీ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకురాలు దేవమణితో పాటు జిల్లా అధ్యక్షులు నాంచరయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాలది 100% హత్యేనని, కూటమి ప్రభుత్వం హయాంలో మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా బీఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. క్రైస్తవులందరూ బీఎస్పీ పార్టీకి అండగా నిలబడాలని, వారి సంరక్షణ కోసం పార్టీ కృషి చేస్తుందని వారు తెలిపారు. హత్య జరిగిన వెంటనే బీఎస్పీ ప్రెసిడెంట్ గారి దగ్గర నుండి బీఎస్పీ మొత్తం కూడా స్పందించింది. ఇది హత్యగానే మేము చూస్తున్నామని, కానీ ఇది హత్య కాదు, ప్రమాదం అనే విధంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇది వచ్చేసరికి యావత్ భారత ప్రపంచంలో మరి ఒక మణిపూర్ లాగా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయొద్దు అనేది మేము విన్నవించుకుంటున్నాం ప్రభుత్వానికి. ఏమంటే అనేక ఆధారాలతో అందరూ చెప్తా ఉన్నారు ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని. ఇట్లాంటివి క్రైస్తవ సేవకుల మీద, క్రైస్తవ బోధకుల మీద జరుగుతూ ఉంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి క్రైస్తవ మతం స్వీకరించినటువంటి వారి ప్రమాదం, వాళ్ళ యొక్క జీవిత విధానాల్లో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు భయంతో బతకాల్సి వస్తూ ఉంది. ఎక్కువ కమ్యూనిటీలో ఎక్కువ శాతం 25 నుంచి 30% వరకు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. వారు ప్రతి ఒక్కళ్ళు భయపడుతూ ఉన్నారు బయటకు వెళ్ళాలంటే. పగపగ మండుతున్న ఎండలకు గొంతెండి దప్పిక తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ చల్లని నీరు కోసం చూస్తుంటారు. మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలు ఫ్రిడ్జ్లు వాడుతుంటే పేద సామాన్య ప్రజలు చల్లటి నీటి కోసం మట్టి కుండలను వాడుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో మట్టి కుండలకు రోజు రోజుకి మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. సామాన్యుల నుండి దిగువ మధ్యతరగతి వరకు కుండలు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. ఎర్ర మట్టి కుండలోని చల్లటి నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని,
ఫ్రిడ్జ్లో నీరు తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. మట్టి కుండలో నీటితో ఎలాంటి సమస్యలు రావు అనేది అక్షర సత్యం. అందువల్ల మార్కెట్లో మట్టి కుండలకు డిమాండ్ పెరిగింది. వేసవి వచ్చిందంటే చాలు పేద ప్రజలు చల్లటి తాగునీటి కోసం కుండలను ఆశ్రయిస్తారు. ఫ్రిడ్జ్లో కృత్రిమంగా చల్లబడే నీటి కన్నా మట్టి కుండలో సహజ సిద్ధంగా చల్లబడే నీరు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మట్టి కుండలకు డిమాండ్ పెరిగింది. వివిధ సైజుల్లో కుండలు మార్కెట్లో లభిస్తున్నాయి. 5 లీటర్లు నీరు పట్టే కుండ ధర 100 రూపాయలు, 10 లీటర్లు పట్టే కుండ ధర 200 రూపాయలు, 12 లీటర్ల నీరు పట్టే కుండ ధర 222 రూపాయలు, 16 లీటర్లు నీరు పట్టే కుండ ధర 250 రూపాయలు. ఇంకా పెద్దవి కావాలంటే 300 నుంచి 350 రూపాయల వరకు ధర చెల్లించాల్సి ఉంటుంది. మట్టి కుండలు తయారు చేసేవారు సీజన్తో సంబంధం లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. కుండలు నిల్వ చేయటం కష్టమని, ఏదైనా ఒకటి పగిలితే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. అందుకే సీజన్లో విక్రయించే వాటి ధరలను కాస్త పెంచి విక్రయిస్తుంటామని పేర్కొన్నారు. ఏదేమైనా కుండల ధరలకు క్రమంగా రెక్కలొస్తున్నాయని సామాన్యులు అంటున్నారు. సమాజంలో ప్లాస్టిక్ వాడకం పెరగడంతో అనాదిగా ఉన్న కుమ్మరి వృత్తి కార్మికులకు ఆదరణ లేకుండా పోతోంది. వారంతా వేరే వృత్తుల్లోకి వెళ్తున్నారు. వేసవిలో కుండలను తయారు చేస్తుంటారు. కుల వృత్తిని వదులుకోలేక సీజన్లో చేస్తున్నామని కొంతమంది కుండల తయారీదారులు చెప్తున్నారు. కుండలను మార్కెట్లోకి తీసుకువెళ్లడానికి ఖర్చవుతుందని, దానిపైన మార్జిన్ వేసుకుని కుండలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఫ్రిడ్జ్లో చల్లటి నీరు తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మారుతున్న కాలానుగుణంగా ప్రజలు ఫ్రిడ్జ్లోని నీరు తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. చల్లటి నీరు తాగాలంటే ఫ్రిడ్జ్ కావాలనే పరిస్థితి వచ్చింది. మార్కెట్లో వాటి రేట్లు వేలల్లో ఉండటంతో సామాన్యులు మట్టి కుండలకే మొగ్గు చూపుతున్నారు. కుండలో నీరు తాగితే శ్రేష్టమని పెద్దలు చెప్తున్నారు. మేము అనుకున్నంత రేటే ఉండవండి ఇవి అసలుకి. అంటే ఈజీగా మట్టుకుండే కానీ అడుగుతున్నారు. ఎండాకాలం ఈ కుండలో తాగిపోతేనేమో ఎవరికి ఇబ్బంది. ఫ్రిడ్జ్ల కన్నా ఇది వాడితే బెటరు అందరూ. కాకపోతే దీనికి అంత వాల్యూగా ఉండలేదు మార్కెట్లో కూడా. మట్టుకుండే కానీ ఈజీగా మాట్లాడుతున్నారు. పెట్టుబడి ఎక్కువగా ఉందండి రాబడి కన్నాను మాకు. అంటే చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. మా పని కుండల పని మేము అమ్ముతున్నాము. అదే కాక మా క్యాస్ట్గా ఇతర క్యాస్టులు కూడా అమ్ముతున్నారు కాబట్టి అమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు, చేసేవాళ్ళు తక్కువ అయ్యారు. కాబట్టి మా క్యాస్ట్కి మేము చేసే పనికి అమ్మటానికి తక్కువైపోయింది. మాకంటే కుండ మీద ఒక 20 రూపాయలు 30 రూపాయల లాభం కన్నా ఎక్కువేం రాదు. అంటే అమ్ముకుంటే వస్తాయి కానీ మేము అందరూ మార్కెటింగ్లో అమ్మేవాళ్ళు ఎక్కువ అవటం వల్ల ఇక అలా అందుకని అలా అవుతుంది. మేమంటే దగ్గరగా 30,000 పెట్టుబడి పెట్టాము. ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. మరోవైపు ఇంట్లో ఉన్న ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉండాల్సిందే, లేకపోతే ఉండలేని పరిస్థితి. దీంతో ఎండాకాలంలో కరెంటు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. సామాన్యులు ఈ బిల్లులు కట్టలేక లబోదిబం అంటున్నారు. ఓవైపు ఎండలు, మరోవైపు కరెంటు బిల్లులతో సతమతమవుతున్నారు. ఇక ఏసీలు ఉంటే ఆ బిల్లు ఇంకా భారీ స్థాయిలోనే ఉంటుంది. అయితే ఈ కరెంటు బిల్లు తగ్గాలంటే విద్యుత్ శాఖకు చెందిన అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ఎండాకాలంలో కరెంటు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఎండవేడి ఉక్కపోత తట్టుకోలేక ఏసీ చల్లదనంలోనే గడపడానికి ఇష్టపడుతున్నారు. ఉక్కపోత కోసం ఏసీలు ఎక్కువ వినియోగిస్తుంటే కరెంటు బిల్లు మోత మోగిస్తున్నాయి. గృహ వాణిజ్య సంస్థలు ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగంలో 6% ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE తెలిపింది. దీనివల్ల ఏడాదికి సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని, ఫలితంగా 10,000 కోట్లు మిగిల్చినట్లు అవుతుందని వెల్లడించింది. సాధారణంగా చాలామంది 20 డిగ్రీల దగ్గర ఏసీలను వినియోగిస్తున్నారని, హోటళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రదేశాల్లో ఏసీలను వినియోగించేటప్పుడు 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుందని తెలిపింది. దీనివల్ల ఏసీల జీవితకాలం పెరుగుతుందని వివరించింది. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించామని ప్రకటనలో BEE పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.